నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అరెస్ట్ అవుతున్నటువంటి పరంపర కొనసాగుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో సజ్జల జైల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భరోసా నింపే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు అధికారం మందే అంటూ కూడా వాళ్ళకి భరోసా ఇస్తూనే ఇవన్నీ అక్రమ కేసులుగా చెప్పుకొస్తున్నారు. అరెస్టులన్నీ అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు. భవిష్యత్తులో మరొకసారి అధికారం మనదేనని, వచ్చిన తర్వాత మరొకసారి ఖచ్చితంగా ఎవరైతే ఈ కేసులు నమోదు చేసి ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తారో అందరిపైన మళ్ళీ కక్ష తీర్చుకుంటాము అంటూ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు సజ్జల వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ అక్రమమైన ఏం జరుగుతుందో మాట్లాడదు. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా మనం జైలు, బెయిలు వీటి గురించి మాట్లాడుతూ వస్తున్నాం. వరుసగా లిక్కర్ పాలసీ స్కామ్ కానీ, లేదంటే కనుక కాకానికి సంబంధించిన అంశం కానీ అన్ని మాట్లాడుతూ ఉన్నాం వరుసగా. మరి ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ అక్రమంగా జరిగిన అరెస్టుగానే భావించాలా, లేకుంటే సజ్జల వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో సకల శాఖా మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి శుద్ధపోసలు మాట్లాడుతూ సక్రమంగా అరెస్టు కాబడ్డ కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళి చేసిన వ్యాఖ్యలు నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఈ మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర విధ్వంసం కేసులో నిందితుడు. 63.72 ఏకర్స్ అటవీ భూమిని, రెవెన్యూ భూమిని కబ్జా ఉన్నది ఆయన పేరు మీద అనేది నిరూపితమైన నిందితుడు. ఆయన కొడుకు సోషల్ మీడియా కేసులో ఇప్పుడు విచారణకు ఎదుర్కొంటున్న సందర్భం. ఇంకా ముందు రకరకాల కేసులు లైన్లో ఉన్నాయి, ప్రాథమిక దర్యాప్తు స్టేజ్లో ఉన్నాయి. ఇటువంటి మనిషి సక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసిన కాకాణి గోవర్ధన్ని సమర్థిస్తున్నాడు. అంటే నేరస్తుల్ని సమర్థిస్తున్నాడు. నేరస్తుడిని సమర్థిస్తాడు కదా, అఫ్కోర్స్ లాజిక్ అదే అయి ఉండొచ్చు. అంటే ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసు అన్నారు కదా, అసలు అక్రమ కేసు అంటే ఏంది, సక్రమ కేసు అంటే ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే, రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళు ఇరక్కొట్టారు కదా, అది అక్రమం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు కదా, నైట్ అరెస్ట్ చేసి నంద్యాల నుంచి తీసుకొచ్చి, అది అక్రమం. అంటే కక్ష సాధింపు. అలాగే అచ్చెన్నాయుడు గారు, పట్టాభి, ఈ పెద్ద లిస్ట్ ఉంది. ఇవి అక్రమం అంటారు. ఈ ముంబై నటి జత్వాని అక్రమంగా అరెస్ట్ చేసి, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ మార్నింగ్ 6:30కి 7:30 ఫ్లైట్లో ముంబైకి పంపించి, ఒకరోజు ముందుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి 43 రోజులు నిర్బంధించారే, అది అక్రమం. జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ వచ్చేసినట్టుందిగా. బెయిల్ వచ్చింది. ఏపీఎస్సి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మళ్ళీ ఇంకోటి ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఒక్క కేసులో జైలు వస్తే నెక్స్ట్ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది, కంటిన్యూ జీవితకాలం జైలు కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్, లీగల్ ప్రాసెస్, లీగల్లీ, లాజికల్లీ, టెక్నికల్లీ కరెక్ట్. కక్ష సాధింపని మీరంటే ఎట్లా సరిపోదు? కక్ష సాధింపే అయితే ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్రమాలు చేసిన వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి ఉంటే ఈ టైంకి జైల్స్ మొత్తం ఫుల్ అయిపోయి ఉండే. అలా చేయలేదు అంటే సక్రమంగా చేస్తున్నారు అనేది అర్థం. కాకాణి గోవర్ధన్ సక్రమంగా అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ నా ఉద్దేశం. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయానికి వద్దాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం రుస్తుం మైన్స్ వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్న బిజినెస్ అది. దాన్ని ఈయన పదవిలోకి వచ్చినాక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఎవరు అండతోటి, ఎవరు సపోర్ట్ తోటి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, ఎవరు అంతిమ లబ్ధిదారులకి సహాయం చేయటం కోసం ఆ రుస్తుం మైన్స్ను గుంజుకొని అందులో పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా క్వాడ్జ్ ఖనిజాన్ని వెలుగు తీసుకొని అమ్ముకొని విదేశాలకి చేరవేశారు. ఒకటి. రెండోది బ్లాస్టింగ్ చేయాలంటే జెలటిన్ స్టిక్స్, బ్లాస్టింగ్ మెటీరియల్ పర్మిషన్ లేకుండా వాడకూడదు, వాడారు. మూడోది ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద వాటిని స్టోరేజ్ చేయకూడదు, చేశారు. నాలుగోది ఆ చుట్టుపక్కల ఉన్న ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజల్ని భయపెట్టి, తిట్టి, కొట్టి వాళ్ళ భూముల్లో కూడా బ్లాస్టింగ్ చేశారు. దాని మీద ఈయనకి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదై ఉంది. ఈయన ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ప్రాథమిక విచారణలో మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 6013 మెట్రిక్ టన్స్ ఈయన అక్రమంగా తవ్వుకున్నారు క్వాడ్జ్ అనేది ఇండస్ట్రియల్ మినరల్. ఇండస్ట్రీస్లో గ్లాసు, సిరామిక్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ఎక్కువగా
కన్జంప్షన్ ఉంటుంది, రా మెటీరియల్. మనకి భారతదేశంలో గుజరాత్లో ఎక్కువ సిరామిక్ గ్లాస్ ఇండస్ట్రీలో వాడతారు. ఇంటర్నేషనల్ మార్కెట్ చూసినట్టయితే చైనాలో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. దీని వాల్యూ ఇప్పుడు ఎవరన్నా చూసేటోళ్ళు నెట్లో కొట్టి చూసుకోవచ్చు. క్వాలిటీ క్వాడ్జీ వాల్యూ 5 lakhs నుంచి 6.5 lakhs పర్ టన్ ఉంటుంది. కానీ ఇప్పటివరకు కాకాణి గోవర్ధన్ 250 కోట్లు స్కామ్ క్వాడ్జీ అంటారు. 250 కోట్లు ఏంటంటే ప్రభుత్వానికి ఈ తవ్వకం వెళ్ళటం వల్ల సెస్గా రావాల్సిన ఆ లబ్ధి పొందాల్సిన 250 కోట్లు ఈయన తిన్నాడు అని. యాక్చువల్గా ఈయన లబ్ధి పొందింది వ్యక్తిగతంగా, ఇంకా ఎవరు పార్ట్నర్స్ ఉన్నారో తెలియదు, భారీ ఎత్తున లబ్ధి పొందింది. అటువంటి కేసులో ఈయన కేసు బుక్ చేసినప్పుడు ఈయన ఆ పని చేయలేదు అని అనుకుందాం, సక్రమం అని అనుకుందాం. మరి ఈయన దొరకకుండా దొంగ ఆట ఆడి 2 నెలలు తప్పించుకొని ఎందుకు తిరిగాడు? మూడోది, సైబర్ క్రైమ్ చేసే నేరస్తులు వాడే యాప్స్ వాడి, అంటే ఏంటంటే ఈయన ముంబైలో ఉంటే అది బెంగళూరులో ఉన్నట్టు చూపిస్తుంది, మిస్గైడ్ చేస్తుంది. అటువంటి యాప్స్ వాడి తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏంటి? అంటే స్వచ్ఛందంగా వచ్చి విచారణకి సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. తప్పించుకు తిరుగుతున్నారంటే అంటే నీ కేసు అక్కడ అక్రమంగా నువ్వు పని చేసావనే కదా దాని మీనింగ్. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు ఈయన కామెంట్స్ ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు ఇది సమర్థనీయం కాదు. రెండో అంశం, అధికారంలోకి మళ్ళీ వస్తాం, ఎక్కడున్నా కూడా వదిలిపెట్టం ఎవరిని. అంటే ఇది అధికారుల్ని భయభ్రాంతులకి గురి చేయటం కాదా? ఇది నేరం కాదా? వీళ్ళు ప్రతిసారి రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ అంటే ఏంటి? అక్రమాలు చేసిన వాళ్ళని సక్రమంగా అరెస్ట్ చేస్తామనేది దాని ప్రిన్సిపల్. మరి వీళ్ళు అంటుంది ఏంటి? అధికారుల్ని విచారణ చేస్తున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు ఆ అధికారుల్ని 7 సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి బట్టలు ఉపదేస్తాం అంటాడు. అంటే ఇది అధికారులను బెదిరించడం, ఇది ఇంకొక రకమైన అంటే అధికార దుర్వినియోగం అనొచ్చా, లేదా బెదిరింపులకు పాల్పడటం అనొచ్చా? తీసుకోవాలి కదా. మరి అట్లా బెదిరించవచ్చా? అంటే దీన్ని ఏ బుక్ అంటారు? బ్లూ బుక్ అంటారా? వాళ్ళు చేస్తున్న పని ఏంటి? రెండోది, అధికారంలోకి వస్తాము అని కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రేణులు వేరే పార్టీల వైపు పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? పరారై A2 దగ్గర నుంచి A2000 వరకు మొత్తం ఎందుకు వెళ్ళిపోతున్నారు? మూడోది, అందరూ సక్రమంగా అరెస్ట్ అయ్యి జైలు బాట పడుతున్నారు, లేదా విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకు కేసులు చేయలేదు, మీరు తప్పు చేయలేదు అని అనుకుంటే విచారణకు ఎందుకు అటెండ్ కావట్లేదు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? నాలుగోది, హాస్పిటల్ అంటున్నారు. ఈ రీజన్స్ చెప్పి ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు? అన్ని సక్రమం అయితే జగన్ రెడ్డి గారు గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆయన ఈ చాలా కేసులన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు, పీటీ వారెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, అసలు లబ్ధిదారులు ఎవరు, ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్, అప్పుడు అన్ని వేళ్ళు జగన్ రెడ్డి వైపు చూపించినప్పుడు మరి ఆయన అరెస్ట్ అవుతాడని తెలియని పరిస్థితి. ఏ మంత్రి గతంలో పనిచేశారో వాళ్ళు అక్రమాల్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఒక అయోమయానికి గురవుతున్న పరిస్థితి. ఆందోళనతో కూడిన ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన టెన్షన్లో మాట్లాడుతున్నారు, లేదా శ్రేణుల్ని కొంత ఉత్సాహపడకపోతే నిరుత్సాహపడుతున్నారన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ విధంగా కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప అందులో బేస్ లేదు, బేస్లెస్ ఎలిగేషను. వీళ్ళు అధికారంలోకి వచ్చేది ఉండుంటే ఈరోజు పబ్లిక్ ఈ తీర్పు ఎందుకు ఇస్తారు? ఈ తీర్పు ఇచ్చినప్పుడు రియలైజ్ అయ్యేది ఉండే. సరే, ఇంకొక అంశం, ఈ అక్రమాలు ఇట్లా చేస్తున్నప్పుడు ప్రభుత్వం, వీళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివెందుల ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలోకి వెళ్ళి ఇవి అక్రమం, ఇది కరెక్ట్ కాదు అని నిర్మాణాత్మకంగా సపోర్ట్ ఇస్తూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే ప్రభుత్వం మీద చేసి నిలదీసి ఉండాల్సింది అసెంబ్లీలో. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేక తబ్బిబ్బు అయిపోతే అప్పుడు వీళ్ళు చెప్పొచ్చు, మేమే నిలదీశాం, అన్ని అక్రమమే చూశారా అని ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్ళి ఉండేది. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళాల్సిన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? పబ్లిక్లో, ప్రెస్లో, మీడియాలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తున్న సందర్భం మనకు కనపడతా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బెదిరింపుల కింద చూడాలా, లేకుంటే ఏం జరుగుతుంది? నిజంగా ఈ కేసులన్నీ అక్రమమైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.